మీ అందరికీ తెలుసు, డిసెంబర్ 18, 19 నుంచి జనవరి 5, 6 తేదీ వరకు తేదీకి వాయిదా పడ్డది బాలోత్సవం వివిధ కారణాల చేత. అయితే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ప్రతి సంవత్సరం జరుగుతున్న ఈ బాలోత్సవ కార్యక్రమానికి జిల్లా నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. ఇప్పటికే మహబూబ్నగర్ జిల్లా కేంద్రం జిల్లా నుండి వివిధ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల నుండి 90కి పైగా రిజిస్ట్రేషన్లు వచ్చినాయి. దీంట్లో అకాడమిక్ ఉంటుంది, తర్వాత కల్చరల్ ఉంటుంది. కల్చరల్ అకాడమిక్ విషయాల్లో కూడా పోటీలు ఉంటాయి. పిల్లలకు ఒక క్రియేటివిటీ, ఒక సృజనాత్మక దృక్పథం పెంపొందించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందులో మహబూబ్నగర్లో పిల్లలకు కేవలం విద్య ఒకటే కాకుండా విద్యతో పాటు ఇతర అంశాల వేయడంలో కూడా ఒక ఉత్సాహం, ఇతర అంశాల వేయడంలో కూడా వాళ్ళకు ఉండే ఒక క్రియేటివిటీని బయటికి తీసుకురావడం వల్ల ఒక యాంత్రిక విధానం నుంచి బయటికి వచ్చి వాళ్ళ యొక్క విజ్ఞానాన్ని, తర్వాత సృజనాత్మక శక్తిని పెంపొందించుకోవడానికి అవకాశం దొరుకుతుంది. దీనికి ఇంతకుముందు మేడం గారు చెప్పినట్లుగా మన ప్రారంభానికి మన స్థానిక ఎమ్మెల్యే ఇన్నం శ్రీరారెడ్డి గారు, పికే లలిత గారు మార్కెట్ చైర్మన్ వస్తే, ముగింపుకు బహుమతులు ఇవ్వడానికి మన పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జిఎన్ శ్రీనివాస్ గారు వస్తారు. ఆ తర్వాత సెకండ్ క్లాస్ మేజిస్ట్రేటు శశికాంత్ గారు కూడా వస్తారు. దీనికి వారి చేతుల మీదుగా విజేతలకు బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీన్ని విద్యార్థులు, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు, తర్వాత పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయ ప్రిన్సిపాల్లు, కరస్పాండెంట్స్ అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మరింత దిగ్విజయం చేయడానికి సహకరించాలని, తోడ్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మహబూబ్నగర్ పట్టణంలో 4వ బాలోత్సవం జరగబోతుంది. ఈ బాలోత్సవం అనేది ఒక బాలల పండగ. అన్ని స్కూళ్ళు, అది గవర్నమెంట్ స్కూళ్ళు, ఎయిడెడ్ స్కూళ్ళు అండ్ ప్రైవేట్ స్కూళ్ళ విద్యార్థులకు నర్సరీ నుంచి 10వ తరగతి దాకా దాదాపు 40 ఈవెంట్లలో జరుగుతుంది ఈ బాలోత్సవం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలందరికీ ఒక సమానమైన వేదిక అందజేయటం, వారి యొక్క కళలు ప్రదర్శించడానికి, కళలు కావచ్చు, కవిత్వం కావచ్చు, వాళ్ళ యొక్క విద్య, విజ్ఞానము, రకరకాల అంశాలలో ఈ పోటీలు జరుగుతాయి. ఒక ఆరోగ్యకరమైన పోటీ జీవితంలో ఎలా ఉంటుంది అని చెప్పి తెలియటానికి, వాళ్ళకి పెద్దగా అయిన తర్వాత ఎటువంటి రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ వేదిక పైన కూడా ఎటువంటి భయము, బెరుకు, బెదురు లేకుండా వాళ్ళు తమ కళల్ని ప్రదర్శించడానికి ధైర్యాన్ని కలిగించడమే ఈ బాలోత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని నిర్విఘ్నంగా 3 సంవత్సరాలు నిర్వహించాము. ఇది 4వ సంవత్సరం అని చెప్పుకోవటానికి గర్వపడుతున్నాము. దీన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రి వారి యొక్క పిల్లల్ని తీసుకొని వచ్చి వారికి ఈ బాలోత్సవాల్ని పరిచయం చేయటం ద్వారా వాళ్ళలోని రకరకాల దాగి ఉన్న కళల్ని బయటికి తీసుకురావటానికి ఇది బాగా ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాము. అలాగే పిల్లలకి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, గెలుపోటములు అనేది ఒక నాణానికి 2 పార్శ్వాలు లాంటి. గెలుపు ఉంటుంది, ఓటమి ఉంటుంది జీవితంలో. కానీ గెలుపుకి ఎంత ఆనందపడతామో ఓటమికి అంత బాధపడకుండా మళ్ళీ ఈసారి బాలోత్సవాల్లో మళ్ళీ పట్టుదలగా కృషి చేసి మనము మెడల్ సాధించాలని భావిస్తే బాగుంటుంది. ఈ రకమైనటువంటి ఆరోగ్యకరమైన పోటీని కలిగించడమే బాలోత్సవాల ఉద్దేశం. బాలోత్సవాల్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. కాబట్టి స్కూలు యాజమాన్యాలు కూడా దీన్ని వినియోగించుకొని పెద్ద సంఖ్యలో వాళ్ళని పిల్లల్ని పంపి ఈ బాలోత్సవాల్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మేము మీ ద్వారా వారికి విన్నపం చేస్తున్నాము.
సో ఈ బాలోత్సవాలకి మన గౌరవనీయులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు దీన్ని ఇనాగ్రేట్ చేస్తారు 5వ తేదీ పొద్దున. అలాగే ముగింపు ఉత్సవం 6వ తేదీ సాయంత్రం ఉంటుంది. దీని యొక్క వివరాలు జనార్దన్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు.